ఇంట్లో అమ్మ చికెన్ వండి మంచి మంచి మొక్కల్ని కొడుక్కేరి పెట్టినట్టు దేవుడు హైదరాబాద్లో ఉన్న మంచి మంచి అమ్మాయిలందరినీ ఏరి సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టినట్టున్నాడు. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సిఎస్సిలో మాత్రమే క్లాస్కి 40 మంది అమ్మాయిలను చూసి మిగతా బ్రాంచ్ వాళ్ళు ఎంత తేడుస్తారో మాకు తెలుసు. దేవుడు ఉన్నాడు, అక్కడ మిస్ అయినా ఎక్కడిచ్చాడు. అక్కడ ఒక జామ చెట్టు 60 కాయలు, ఇక్కడ జామ తోట కోసుకున్నాడికి కోసుకున్నన్ని కాయలు. ఈరోజు జాయిన్ అయ్యా. నా కంప్యూటర్ ఎక్కడ? ముందు ట్రైనింగ్ ఇస్తారు, పాస్ అయితే నెల తర్వాత కంప్యూటర్ ఇస్తారు. మరి ఫెయిల్ అయితే కేసీఎన్ ట్రావెల్స్ టికెట్ ఇస్తారు, వచ్చిన దారిని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ట్రైనింగ్ రూమ్ అయితే అటు ఏ ఉన్నారు అమ్మాయిలా? స్కూల్ అయినా కాలేజ్ అయినా ఆఫీస్ అయినా జాయిన్ అయిన ఫస్ట్ డే అందరూ చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? అమ్మాయిల్లో ఎవరు బాగున్నారని అబ్బాయిలు, అబ్బాయిల్లో ఎవరు బాగున్నారని అమ్మాయిలు ఏరుకోవడం. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా. సార్ ఇప్పుడే వచ్చి అప్పుడే క్లాస్ ఏంటి సార్, కొంచెం పరిచయాలు చేసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం సార్. అందరూ 1 ఇయర్ అగ్రిమెంట్ చేశారు కదా, సంవత్సరం ఇక్కడే ఉంటారు, తీరిగ్గా చేసుకోవచ్చు. మీలో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి ఎంతమంది తెలుసు? హలో హలో, యూ స్టాండ్ అప్. యా, నువ్వు చెప్పు. 1 ఇయర్ అగ్రిమెంట్ చేశాను కదా సార్, సంవత్సరం ఎక్కడ ఉంటానుగా, తిరిగ్గా తెలుసుకుంటా. పాప కనెక్ట్ అయింది. సంజుగా కంటిన్యూ. నీ ఊర్లో వేసే జోకులు ఇక్కడ వాడక. అయ్యో, ఊళ్ళో వేసే వేరు సార్, ఇవి ఫ్రెష్. సిటీ కని సపరేట్గా తెచ్చా. ట్రాక్ లో పడింది, రెచ్చిపో. హలో, టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీడియమేగా సార్? ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం గానే వస్తుంది, తెలుగు అయితే ఫుల్. చచ్చిపోతున్న తెలుగు భాషను ఎవరు కాపాడుతున్నారు తెలుసా సార్? ఊళ్ళో చదువుకున్న మాలాంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సార్. అసలు ఇలాంటి వాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు? నీ రెస్యూమేలో ఏమేమి లాంగ్వేజెస్ వచ్చని పెట్టావు? తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అడిగింది కంప్యూటర్ లాంగ్వేజెస్ సార్. చేత్తో రాసిన, కంప్యూటర్లో రాసిన ఆ మూడే వచ్చు సార్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. నేను అడుగుతున్నది సి, C++, జావా, వీటి గురించి. ఐ సీ. అడిగిన దాని గురించి చెప్పకుండా ఐసీ అంటాడేంటి? నీ హాబీస్ ఏమని పెట్టావు? నా హాబీస్ చెప్పాలా, రెజ్యూమ్లో రాసిన చెప్పాలా? రెండు వేరా? ఇట్స్ న్యాచురల్. ముందు నీకు చెప్పు, తర్వాత రెజ్యూమ్లో ఏం పెట్టావు చెప్పు. ఊళ్ళో ఉంటే మాకేం హాబీస్ ఉంటాయి సార్? అమ్మకి చెప్పి సినిమాకి వెళ్ళటం, నాన్న చెప్పుకుంటే సిగరెట్ కాల్చడం, ఖాళీగా ఉంటే క్రికెట్ ఆడటం, ఖాళీ చేసుకుని మరి మా ఊళ్ళో అమ్మాయికి సైట్ కొట్టడం. కానీ రెజ్యూమ్లో మాత్రం రీడింగ్ బుక్స్, వాచింగ్ న్యూస్, బ్రౌజింగ్ నెట్. నీకు హంబుల్ రిక్వెస్ట్. ఇట్స్ గ్రాంటెడ్. నీ పెళ్లికి ముందే నువ్వు కొంచెం తేడా మీ ఆవిడికి చెప్పా, Why? లేకపోతే పాపం బిడ్డ బలైపోద్ది. ఎందుకు వచ్చిన పెళ్ళేంటి సార్? మొన్న ఈ మధ్య సర్వే చేస్తే ఇండియాలో ఉన్న ప్రతి 1000 మంది అబ్బాయిలకి 945 మంది అమ్మాయిలా ఉన్నారంట. అంటే 55 మంది అబ్బాయిలు సింగిల్ గానే మిగిలిపోతున్నారు. పెళ్లి అవ్వలేదనే బాధలో వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక అటల్ బిహారీ వాజ్పేయిలు, అబ్దుల్ కలాంలు, రతన్ టాటాలు అయిపోతున్నారు. కానీ ఆనందంగా పెళ్లి చేసిన 945 మంది మాత్రం కుక్కర్కి 5 విజిల్స్ వచ్చినాయా, 6 విజిల్స్ వచ్చినాయా? ఇంటి నుంచి వచ్చేటప్పుడు మనం గ్యాస్ కట్టేసామా లేదా? మన పిల్లల్ని ఇప్పుడు 111 శ్రీ చైతన్యలో చదివించాలా లేదా అదే 111 నారాయణలో చదివించాలా అనే కన్ఫ్యూజన్ లో బతికేస్తున్నారు. అవసరం ఉంటారు సార్ మనకి పెళ్ళిళ్ళు. ఓ థ్యాంక్ యూ. నువ్వు రేపు ఆఫీస్కి వస్తావా? వస్తాను సార్. అయితే నేను రాను. అదేంటి సార్? అదంతే, బాయ్. ఏంటో అయిపోయిందా?
సారీ చెప్పేస్తా పోలా అను. అర్జెంటుగా దమ్మేస్తా కానీ బుర్ర పని చేసేట్లేదు. బా దీనికి దొరికిపోవడానికి పుట్టినట్టున్నాను. ఎలా దొరికిపోయిందా? అను 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 నేను చెప్పేది విను. ఒక్క నిమిషం ఏమో మాట వేసుకుందాం ప్లీజ్. ఇదిగో ఇక నుంచి ఇద్దరం ఒకే ఇంట్లో ఉండాలి. ఫేస్ అలా పెట్టుకో. మొన్న ట్రైన్లో జరిగిన దానికి సారీ. కాకినాడలు తెలిగితే అట్లా నా దగ్గర పని చేయవు తెత్తి తెస్తా అంటే ఎమోషనల్ ఏదో ఏడిపించానే తప్ప బేసిక్లీ ఐమ్ గుడ్ బాయ్. చూసాం. అరే నిజం. ఇదిగో ఓకే నో ఫింగర్స్. అంటే నేను మంచోడిని కాదని తెలిస్తే నాతో మాట్లాడుకో, అంతేగాని. మాకెలా తెలుస్తుంది? ఇదిగో నువ్వు నా గురించి ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగు. నేను నీకు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి నీకు నాలో నచ్చింది ఏమన్నా ఉంటే ఒక కాఫీ బీన్ తీసి అందులో క్వశ్చన్స్ అన్నీ అయ్యేసరికి నేను నీకు ఎంత నచ్చలేదో నేను ఎంత మారాలో నాకు ఐడియా ఉంటుంది. ఓకేనా? జూట్. ఇలాంటి చిన్న పిల్ల ఆటలని నాతో ఆడకు. ఒకసారి ట్రై చేయి. ఒక్కసారి ట్రై చేయి ప్లీజ్. అవును, ఇంటర్వ్యూకి ఫస్ట్ టైం హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? రాలేదు. ఇట్స్ రికమెండేషన్ జాబ్. అంటే ఇక్కడ జాబ్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అంటే మా ఊరు వదిలి రావటం నాకు ఇష్టం లేక, అంటే మా నాన్న బాధ చూడలేక. అరే నీకు నచ్చినా నచ్చకపోయినా నిజంగా నాకు హైదరాబాద్ రావటం ఇష్టం లేదు. మా నాన్న కోసం వచ్చాను. ఏం చేయను? అయినా మిడిల్ క్లాస్ తండ్రి సంపాదన అంతా తెలుసా? ఆడు కొడుకు చదువు అంతా. ఆడు 10 చదివితే 10 అంతే సంపాదిస్తాడు. ఇంటర్ చదివితే ఇంటర్ అంతా, ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ అంతా. 20 సంవత్సరాలు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టి ప్రతిరోజు పాకెట్ మనీ ఇచ్చి ప్రతి సంవత్సరం యూనిఫామ్లకి, షూలకి, టైలకి, పుస్తకాలకి, పెన్నులకి, పెన్సిల్కి, జామెట్రీ బాక్సులకి, గ్రాఫ్ షీట్లకి, ఇండియా మ్యాప్లకి ఆయన జీవితం మొత్తం నా కోసం ఖర్చు పెట్టి నాన్న నన్ను తిరిగి అడిగింది ఒక్కటే, ఓ ఉద్యోగం. ఆయన తిరిగి అడిగిన దాంట్లో కూడా జీతం నాకే వస్తుంది, ఆయనకేం రాదు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఆయన కోసం ఉద్యోగం చేద్దాం అనిపించింది, వచ్చాను. మాట్లాడుతుంటే వెళ్ళిపోతామేంటి? ఆ ఒక్క ఆన్సర్ చాలు, మిగతావన్నీ ఎక్స్క్యూజ్ చేయడానికి. సారీ యాక్సెప్టెడ్. సో ఫ్రెండ్స్? ఓన్లీ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్సే. హలో, ఇవన్నీ ఇక్కడ కాదు, బయట పాన్ షాప్ ఉంది అక్కడ.